అంటే ఇప్పుడు ఎవరికైనా ఒక మూలాధార స్వాదిష్టానం ఏదో ఒకటి బ్లాక్ అయ్యి ఛాన్సెస్ ఉంటాయి కదా సార్. బ్లాక్ అది అయింది అనుకుందాం. బ్లాక్ ఆ, అయింది. ఉమ్. అది అన్బ్లాక్ అయ్యి యాక్టివ్ గా పని చేయాలనుకుంటే ఎన్ని డేస్ ఇవి చేయాల్సి వస్తుంది సార్? అంటే ప్రాపర్గా చేస్తే, పర్ఫెక్ట్గా చేస్తే, కుండల్ని ఉమ్, బ్లాక్ అయింది ఓకే ప్రాపర్గా సార్. చేస్తే, పర్ఫెక్ట్గా చేస్తే 3 నెలలు, 3 మంత్స్లో మూడు అన్బ్లాక్ చేసుకోవచ్చు కుండల్ని. ఓకే సార్. 3 మంత్స్ టార్గెట్గా పెట్టి ప్రాపర్గా వెళ్తే మూడు ఉమ్, నెలల్లో అది అన్బ్లాక్ అవుతుంది, యూనివర్స్తో ఉమ్, అనుసంధానం అవుతుంది. ఉమ్, పర్ఫెక్ట్గా అట్రాక్షన్ చేయగలిగేటటువంటి స్థాయిలో ఆ ఎనర్జీ సెంటర్ని మనం యాక్టివేట్ చేయొచ్చు 3 మంత్స్. ఓకే. ప్రాపర్గా వెళ్ళాలి, కానీ సీరియస్గా వెళ్ళాలి. వెళ్తే మూడు ఉమ్, నెలలే ఓకే. లేదు అంటే జీవితాంతం బ్లాక్లోనే ఉంటుంది. ఉమ్, లైఫ్ టైం బ్లాక్లోనే ఉంటుంది. అది ఎవరికి తెలియని కూడా తెలియదు. నా ఎనర్జీ బ్లాక్ అయి ఉందనే అంశం కూడా తెలియకుండా జీవిస్తాడు వాడు. ప్రతి వ్యక్తికి వాడికి ఏం కావాలో తెలియాలి. అవునా కదా? అవును. ప్రపంచాన్ని చూస్తుంటే దానికి ఏం కావాలో తెలిసినట్టు లేదు ఇంకా, కదా? ఆ? ఇంకా అవును. కోడిలాగా, కుక్కలాగా, పందిలాగా వెతుకుతూనే జీవితం. అవునా కదా? నీకేం కావాలి, దాని దగ్గరికి వెళ్ళి దాన్ని తీసుకొని ఆనందంగా ఉండడం అనేది పర్ఫెక్ట్ స్ట్రైట్ తెలివిగలవాడి చేసేటటువంటి పని. మరి ఎందుకు ఇలా జరుగుతుంది చెప్పండి సృష్టిలో? ఉం? సృష్టిలో అందరూ పర్ఫెక్ట్గా ఉన్నారనుకో ఎంత బాగుంటుంది. ఉమ్, నాకేం కావాలి అనే విధంగా అందరూ ఉన్నారనుకోండి, అసలు ఏ సమస్య రాదు. నాకేం కావాలి? శ్రేయస్సు కావాలి. నాకేం కావాలి? విజయం కావాలి. నాకేం కావాలి? ఐశ్వర్యం కావాలి. దాని గురించి మాట్లాడుకుందాం, దాని గురించి తెలుసుకుందాం, దాన్ని నేర్చుకుందాం. అయిపోలా లైఫ్ ఇంతే కదా? ఆహా. ఒకడు ఒక మతాన్ని తిడతాడు, వీడు ఇంకో మతాన్ని తిడుతుంటాడు. ఇది ఒక ఎంటర్టైన్మెంట్ కొందరికి. దానివల్ల ఏంటి లాభం? వాళ్ళు చెప్తారు ఫలానా పారమార్థికమైనటువంటి అంశం కోసమే మేము పోరాడుతున్నాం అని చెప్తారు. కానీ అది ఎప్పటికీ ఒక దగ్గర ప్రశ్న, అది ఎప్పటికీ సాల్వ్ కాదు. అది ఎన్నేళ్ళు పోయినా సాల్వ్ కాదు అది. అది ఒకటి. రెండు, ఇంకా ఇంకా ఏమేమి ఉంటాయి? గురు భక్తి. ఇప్పుడు ఈ మధ్య గురు భక్తి ఎక్కువైపోయింది. గురువుల్ని పరిచయాలు చేసుకొని వాళ్ళు అంత గొప్పోళ్ళు, వాళ్ళు ఇంత గొప్పోళ్ళు. నీకేంటి ఉపయోగం? ఆయన గొప్పోడే, నీకేంటి ఉపయోగం? ఆ? ఏముండదు. ఇప్పుడు ఆయన గురువు గొప్పోడేనండి. అనుకుంటారు. ఆయన హిమాలయాల నుండి వచ్చాడు, లేదా ఆయన బర్మా నుండి వచ్చాడు. ఆయన నీళ్లల్లో మునక్కుండా తేలుతూ సాధన చేశాడు. నీకేంటి ఉపయోగం? నాకు లాభం చిన్న ఉండదు. సెన్స్ పందికున్న విచక్షణ ఉన్నా బాగుపడతాడు మనిషి. పందికున్న తెలివితేటలు ఉన్నా సరే ఈజీగా బాగుపడచ్చు మనిషి. అంత గొప్పగా ఉంది జన్మ. ఆ మాత్రం తెలివితేటలు కూడా లేవు. ఎవడెంత గొప్పోడైతే నాకేంటి చెప్పండి, అనండి. అంతే. ఎవడెంత ఎవడు గొప్ప నాకేంటండి, నాకేంటి ఉపయోగం? నీకు ఉపయోగపడేది ఏంటి, నాకు కావాల్సింది ఏంటి? స్ట్రైట్ క్వశ్చన్. అస్సలు. ఇంకా ఇంకా ఏమేమి ఉంటాయి? మబ్బుల్లో తేలిపోతూ ఉంటారు మనుషులు, నేల మీదకి రారు, రియాలిటీ చూడరు, ప్రపంచం ఎలా ఉందో తెలియదు. ఉమ్, అతి భక్తి, ఇక మామూలు భక్తి కాదు అది. అవునా కదా? అవును. ఇక నా భక్తికి ఆ దైవం కరిగిపోవాలి. ఆ రేంజ్లో ఉంటాయి చేసే పనులు. కానీ అసలు విషయం తెలుసా? మనం ఎంత భక్తితో పూజలు చేసినా, ఎంత విగ్రహారాధనలు చేసినా, ఎంత వ్యవస్థ నడిపినా
చిన్న విషయం కూడా దేవుడికి తెలియదు. ఇంత విషయం కూడా దేవుడికి కన్వే అవ్వదు. ఎందుకంటే ఆ భక్తిలో ఉన్న ఆచారాలు సాంప్రదాయాలన్నీ నీ స్వార్థం కోసమే జరుగుతున్నాయి కాబట్టి. అవునా కదా? ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండెడ్ ఆన్ యువర్ సెల్ఫిష్నెస్. ఏ గడియ చూసినా ఎక్కడ చూసినా సరే నీ స్వార్థమే కనపడుతుంది. అక్కడ దైవం ఎక్కడుంది? ఇది పెద్ద భక్తి. ఇట్లా జీవించడం అంతా అయిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే అప్పుడు ఏడుస్తాడు, అరే 90 సంవత్సరాలు బతికాను, ఒక్క సెకండ్ కూడా నా గురించి ఆలోచించుకోలేదే అని. అవునా కదా? సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే ఆ యూట్యూబ్ ఛానల్, ఈ యూట్యూబ్ ఛానల్, ఆ ప్రవచనాలు, ఈ ప్రవచనాలు, ఇంత పరిగెత్తాను, ఇంత ప్రయాసపడ్డా, నా గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదే. నేను ఎలా ఉండాలి, నేను ఎలా బాగుండాలి, నేను ఎంత శ్రేయస్సుతో ఉండాలి, ఆనందంగా నేను ఎలా ఉన్నాను, ఇలా ఒక్క క్షణం కూడా నా గురించి నేను ఆలోచించలేదు కదా. అర్థం అవుతుందా? ఇక్కడ విషయం ఏంటంటే భార్గవ శర్మ అనే వ్యక్తి మీకు కొత్త విషయం చెప్పడానికి లేదు. అందరికీ అన్ని విషయాలు తెలుసు. అర్థమవుతుందండి? అందరికీ అంత నాలెడ్జ్ ఉంది, భయంకరమైన నాలెడ్జ్ ఉంది, మామూలు నాలెడ్జ్ కాదు. అర్థమవుతుందండి? అంత నాలెడ్జ్ ఉంది, కానీ దేన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు. మీకు మంత్ర సాధనలు చేసేవాళ్ళు ఉన్నారు, భయంకరంగా అనుష్ఠానాలు చేసేవాళ్ళు ఉన్నారు, భయంకరంగా సాధనలు చేసేవాళ్ళు ఉన్నారు, కుండలినీలు అంటారు, జాగృతి అంటారు, మూలాధారం వైబ్రేషన్ 100 అంటారు. తీరా చూస్తే అంత డొల్లా. ఏమైనా తెలుసా అంటే ఆస్ట్రల్ ట్రావెలింగ్ అంటారు, మెడిటేషన్ మేము 24 గంటలు చేసామంటారు, 60 గంటలు చేసామంటారు, ఒక మాట అంటే తట్టుకోలేరు. ఏంది నీ ధ్యానం? ఒక చిన్న విషయం వస్తే అయిపోయా వాళ్ళ పని, చిన్న సమస్య వస్తే అవుట్. సో అందరికీ జ్ఞానం బాగుంది, భయంకరమైనటువంటి నాలెడ్జ్ ఉంది, భయంకరమైనటువంటి అవగాహన ఉంది, ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ ఏ ఇన్ఫర్మేషన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఏ ఇన్ఫర్మేషన్ని ఎలా తీసుకోవాలి, ఏ ఇన్ఫర్మేషన్స్తో మనం ఆనందంగా ఉండాలి అనే విషయం తెలియట్లా. అర్థమైంది? అది తెలిస్తే అప్పుడు మనకి సమాధానం కలుగుతుంది. అది చెప్పడం కోసం ప్రయత్నం. అర్థమైంది? మీకు ఏదో తెలియదని కాదు, అన్నీ తెలుసు, ప్రపంచం అంతా తెలుసు. తెలుసుకోవాలంటే ఏం చేయాలి గురుగారు? తెలుసుకోవాలంటే ఇక్కడ ఈ క్షణం ఉండాలి. నాకేంటి, ఈ ప్రశ్న వేయాలి ప్రతి చోట, ప్రతి క్షణం. ఏంటి చెప్పండి? నాకేంటి, నాకేంటి. రాముడు చాలా గొప్పవాడండి. రాముడు ఎంత గొప్పవాడో తెలుసా? గుణాభిరాముడు, త్రిజగన్నుత శౌర్య రమాల లామ దుర్విరామ అంటాడు కదా, దుర్విరామ కబంధ రాక్షస విరామ జగజ్జన కల్మషాన్నవో తారక నామ అని అన్నా. మీరేమనాలి అప్పుడు? అయితే నాకేంటి, నాకేంటి. నాకేంటి. రాముడు అంటే స్వస్మిన్ స్వయమేవ రమతే ఇది రామః. రామః అంటే నాతో నేను, నాలో నేను ఇతరమైనటువంటి అంశాలతో ప్రేరేపింపబడకుండా నేను ఆనందిస్తానే, అదే రామలక్షణం అంటే. ఇప్పుడు చూసారా, రాముడు అంటే నాకేమిచ్చాడు? రాముడు నాతో నేను ఆనందించడం ఇచ్చాడు, నాలో నేను ఉండటం నేర్పాడు. ఇప్పుడు రాముడు నాకు ఉపయోగపడ్డాడు. ఇలా మీరు 100 రామాయణాలు చదివి రాముడు మీకు ఉపయోగపడలేదు అనుకోండి, ఏంటి ఉపయోగం? నా సెన్స్ సమాజానికి అసలు ఎప్పటికీ అర్థం కాదు. ఇప్పుడు నేను ఇలా మాట్లాడతా కదా, కొంతమంది ఏమనుకుంటారంటే నన్ను నాస్తికుడు అనుకుంటారు. కొంతమంది లేదు గురుజీ, అర్థం అవుతుంది, మానవుడు ఉద్ధరించబడాలని. కొంతమంది ఏమనుకుంటారంటే రకరకాల రాంగ్ పర్సెప్షన్కి వెళ్తారు. సత్వాన్ని అర్థం చేసుకోవాలి. నేను చెప్పేది ఏంటంటే వాళ్ళని నువ్వు ఉపయోగించుకో. రామాయణం ఉంది, రామాయణాన్ని ఉపయోగించుకుంటే కదా ఉన్నట్టు. నాకు ఉపయోగపడింది, నాకెందుకండి? అర్థమవుతుందండి? భారతం ఉంది, కురుక్షేత్రం జరిగింది, అర్జునుడికి శ్రీకృష్ణుడు భగవద్గీత చెప్పాడు, గొప్ప గొప్ప అనుకుంటున్నావు, నువ్వెప్పుడు బాగుపడతావు?
అర్జునుడు బాగుపడ్డాడు. నువ్వు నీ సంగతి ఏంటి మరి? మేము అందరం కలిసి 1000 మంది కలిసి భగవద్గీత పారాయణ చేశాం. చేస్తే నాకేంటి? నువ్వు భగవద్గీత పారాయణ చేస్తే ఏంటండి, ఏమొచ్చింది? ఏం రాలేదు. కూర్చొని ఒక శ్లోకం చదివావా ప్రశాంతంగా? ఏకాంతంగా కూర్చొని ఒక శ్లోకాన్ని విచారణ చేసావా నువ్వు? అప్పుడు నీకేంటి అనేది తెలుస్తుంది, అర్థమవుతుంది. కూర్చొని ఒక శ్లోకం 10 నిమిషాల పాటు ఒక శ్లోకం చదివితే దానిలో ఉండేటటువంటి వ్యవస్థ నీకు అర్థమైతే, దాన్ని లైఫ్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో మీకు అర్థమైతే అది కదా ఉపయోగం. మేము లేదండి, మేము 1000 మందితో ఈవెంట్ చేసాం, భగవద్గీత అందరూ పారాయణ చేశారు. ఏం లాభం? ఏంది ఉపయోగం? ఏం ఉపయోగం లేదు. ఇలా పనికిమాలిన పనులకి మనం సమయాన్ని ఖర్చు చేస్తూ ఉంటాం. కాలుడు పక్కనే ఉంటాడు, వీడికి ఇంత టైం ఇచ్చా, ఏ ఒక్క క్షణాన్ని ఉపయోగించుకోవట్లేదు, ఎందుకు వేస్ట్, తీసేసుకెళ్ళిపోతాడు. అవునా కదా? అవును. ఏనాడైనా లోపలున్న శక్తి గురించి ఆలోచించావా? ఏ క్షణమైనా లోపలున్న చైతన్యం గురించి ఆలోచించావా? ఏ క్షణమైనా నేను అనేటటువంటి అంశం గురించి ఒక్క క్షణమన్నా ఆలోచించావా? ఎందుకు ఇంకా లైఫ్? అవునా కదా? ఎందుకు ఇంకా జీవితం ఎందుకండి? ఇంకా నాకు తెలియదు. ఈ 3 అంశాల గురించి ఆలోచించినప్పుడు, ఈ 3 అంశాల గురించి నువ్వు విచారణ చేయనప్పుడు, ఈ 3 అంశాలు ఏంటి అనేటటువంటి ప్రయత్నమన్నా నువ్వు చేయలేనప్పుడు పంది బతుకుతుంది, మనము బతుకుతున్నాం, అంతే. అవునా కదా? మీరు చెప్తున్నారు కదా. పంది బతుకుతుంది, మనము బతుకుతున్నాం. ఈ మాట పంది దగ్గర అంటే పందికి కూడా కోపం వస్తుంది, గ్యారంటీ. మీరేంట్రా మాతో పోల్చుకుంటారు, మాకు తెలుసు, మాకేం కావాలో, మేము స్ట్రైట్కి వెళ్తున్నాం, మీకే తెలియట్లేదని మనల్నే తిడతాయి. సో జీవితం అనేది ఆషామాషి కాదు. లైఫ్ అనేది ఎంత గొప్ప అమూల్యమైనటువంటి తపస్సు చేసుకుంటే వచ్చింది దేహం, చెప్పండి. పోయిందే అనుకోండి, ఏమవుతుంది? పోయేలోపు లోపల ఉన్న దాన్ని దర్శించాలా వద్దా? ఆ పని చేయకుండా 1000 మాటలు ఎలా, 1,00,000 మాటలు ఎందుకు? ఎవ్వడికి అసలు కామన్ సెన్స్ లేదు. ఎవ్వడికి దేనికి బతుకుతున్నారో తెలియదు, దేనికి ఏం పని చేస్తున్నారో తెలియదు. అవునా కదా? పిల్లల్ని చూద్దాము అంటే వాళ్ళకన్నీ టార్గెట్లు పెట్టి, టాస్కులు పెట్టి, నువ్వు అది రావాలి, ఆ ర్యాంక్ రావాలని చెప్పి వాళ్ళని పరిగెత్తిస్తున్నారు. వాళ్ళకి అవకాశం లేదు. నేనేంటి, నా లోపల శక్తి ఏంటి, చైతన్యం మీద తెలుసుకునే అవకాశం లేదు. సరే, యువత దగ్గరకు వచ్చారు అంటే ఉద్యోగం సంపాదించాలా, అది చేయాలా, ఇది చేయాలని అక్కడ పరిగెత్తుడు. అక్కడ నేనుకి శక్తి చైతన్యాలకి ఏమాత్రం స్పేస్ లేదు. తర్వాత వ్యాపారం అనో పెళ్లి చేసుకోవడమో అదో జరుగుతుంది. దాని తర్వాత ఇంక అసలు ఉండదు. ఏమైపోయింది లైఫ్? ఇంకా చివరికి మళ్ళీ మొదటికి వెళ్ళాం, చివరికి వెళ్తాం, చివరికి వెళ్ళిపోతాం. పందుల్లాగా కుక్కల్లా జన్మించామే, అక్కడికి వెళ్తాం. ఎందుకు నీకు మానవ జన్మం? మా స్వామివారు ఒక మాట అంటారు, మనిషి జన్మలోనే ఉంటూ బ్రహ్మదేవుడికి ఒక లెటర్ పంపిస్తాడంట. నాకు మనిషి జన్మ వద్దు, పంది జన్మ కావాలి, నాకు మనిషి జన్మ వద్దు, కుక్క జన్మ కావాలి, నాకు మనిషి జన్మ వద్దు, కీటకాలు ఏదో జన్మ కావాలని లెటర్లు పంపిస్తాడంట. అర్థమైందా? మనిషి జన్మలో ఉంటూ నువ్వు మనిషిలాగా జీవించినప్పుడు అది లెటర్స్ లాగా వెళ్తుంది. వీడు మనిషిగా, వీడికి అవసరం లేదు అని చెప్పి పంది జన్మలో పడేస్తుంది. పంది జన్మ నుండి మానవ జన్మ రావడానికి ఎన్ని లక్షల జన్మలు పడతాయో తెలుసా? 63 లక్షల జన్మలు పడతాయి. 63 lakhs, 63 లక్షల జన్మలు, 63 లక్షల చావులు చూస్తేనే మనిషి జన్మకు వస్తాడు. లైఫ్ అంటే, జీవితం అంటే ఆషామాషి కాదు. జన్మ ఏదో లక్కీలో రాలా.
అర్థమవుతుందండి? కష్టపడి సాధించుకున్నా నేను. 84 లక్షల చావులు చచ్చి ఈ దేహాన్ని తెచ్చుకున్నా. 84 లక్షల జన్మల చావులు దాటి వచ్చా నేను ఇప్పుడు. ఇంకా చస్తూ బతుకుతా అంటే ఎట్లా? చావకుండా బతకడం నేర్చుకోవాలి. కానీ ఏది చూసినా సరే పనికిమాలిన అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి, నీకు పనికి మాలింది అది, నీకు ఎందుకు పనికిరాదు అది. ఆయన అంటాడు, కుతస్త్వా కష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున అంట. ఎందుకు పనికి మాలిన విషయాలయ్యా అవన్నీ, నీకెందుకు ఉపయోగపడదు. కష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టం, నీలాంటి వాడు తీసుకోకూడండి. అస్వర్గ్యం, నీకు ఏ విధంగానూ శ్రేయస్సు కలగండి. అకీర్తికరం, నీకు ఏ విధంగానూ పేరు రాదు. అట్లాంటి అంశాలు మనకెందుకు? అవునా కదా? ఆయనే చెప్పాడు స్వార్థంగా ఉండాలి. నీకు ఉపయోగపడేది, నీకు శ్రేయస్సు కలిగించేది, నీకు కీర్తిని తెచ్చేది, నీకు పేరు తెచ్చే అంశాల మీద దృష్టి పెట్టాలి. కానీ అనవసరమైన అంశాలు ఎందుకు? వాడి ఫ్యామిలీ విషయాలు, వీళ్ళ ఫ్యామిలీ విషయాలు మనకెందుకు కష్టం? అది పెద్ద ట్రెండింగు. జనాలందరూ ఏమవుతారో చివరికి మరి ఇట్లా ఉంటే. ఏది హైలైట్ చేయాలో, ఏది ఉపయోగపడుతుందో, ఏది ఉపయోగపడదో, ఏది ముక్తి కారణమో, ఏది బంధానికి కారణమో నాకు తెలిసి ఏ దేశంలోనూ ఇంత దరిద్రం ఉండదు, ఇంత చండాలం ఉండదు. పనికిమాలిన విషయాలు. పిచ్చోళ్ళలాగా తయారవుతున్నారు జనాలు, పిచ్చోళ్ళలాగా. అవునా కదా? దేనికి డిబేట్ చేయాలా? డిబేట్ పెడితే దేనికి డిబేట్ పెట్టాలా? నేను విషయం, నేనా విషయమా? మేము పెట్టించాం పిల్లలకి భగవద్గీత చెప్తూ, నేనా విషయమా అని డిబేట్ పెట్టించాం. నేనే అని వాదించారు. డిబేట్ పెడితే నేను నాకా విషయానికి ఉండాలి. కానీ విషయానికి మధ్యలో ఏంటది? నపుంసకత్వం అంటారు దాన్ని. అర్థం, సమాజం సరిగ్గా లేదు. దానికి ఏం కావాలో దానికి తెలియదు, దానికి ఏం అవసరమో దానికి తెలియట్లా. నువ్వు తలుచుకుంటే దేన్నైనా ఆకర్షించగలవు, దేన్నైనా సాధించగలవు, దేన్నైనా పొందగలవు. అట్లాంటి విభూతితో కూడినటువంటి దేహం వచ్చాక కూడా జంతువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నాం. ఉపయోగపడేటటువంటి అంశాలలో ఒక క్షణం కూడా ఉండవు. ఉపయోగం లేని అంశాలలో ఆవేశంతో అదేదో అది లేకపోతే మేము ఉండలేమన్నట్టుగా వెళ్తున్నాం. అవునా కదా? కుక్కకి సునకం అని పేరు. సంస్కృతం పేర్లు పెడుతుంది కదా. ఆ పేర్లు ఎందుకు పెడుతుంది అంటే, ఇంగ్లీష్ లాగా, తెలుగు లాగా, హిందీ లాగా ఆ పేరు పెట్టదు. సంస్కృతానికి ఒక పద్ధతి ఉంది. దాని లక్షణం బట్టి, దాని నేచర్ని బట్టి, దాని ప్రకృతిని బట్టి పేరు పెడుతుంది సంస్కృతం. సునకం ఏం చేస్తుంది? సునగతో, అదేదో పని ఉన్నట్టుగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఏ పని ఉండదు, అటు ఇటు తిరుగుతుంది. అవునా కదా? అందుకని దానికి సునకం అని పేరు పెట్టారు. ఇప్పుడు ఆ లక్షణం ప్రకారం మనం కూడా అదే అవుతాం. పని లేదు, పాట లేదు, పనికి మాలిన అంశాలన్నీ అదే ఇదే అని పరిగెడుతూ ఉంటే అదేదో ఈవెంట్లకి వెళ్ళి చచ్చిపోవడం ఏంది నాకు అర్థం కాదు. ఆయుష్ అంత తేలికైపోయింది, జీవితాలు అంత ఈజీ. నీకేం కావాలి? నాకేం కావాలి? నాకు ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం కోసం చూడు, శ్రేయస్సు కావాలి. నా గురించి నేను తెలుసుకోవాలి. నా లోపల ఏమేమి ఉంటాయి, నా లోపల ఎనర్జీ ఎలా ఉంటుంది, నా లోపల చైతన్యం ఎలా ఉంది, ఆ శక్తి చైతన్యాలను ఎలా దర్శించగలను, ఈ క్షణం ఎట్లా దర్శిస్తాం. లోపల రగిలిపోతూ ఉండాలి. అది టైం లేదు మనకి. ఉందా? శంకరాచార్యుడు ఏమన్నాడు? క్షణం విత్తం, క్షణం చిత్తం, క్షణం జీవితం ఆవయం. క్షణమే నీ ఆయుష్ ఎంత అంటే 100 సంవత్సరాలు 90 సంవత్సరాలు అనకండి.
ఈ నిమిషం అనండి. ఓకే. తర్వాత నిమిషం ఉంటామో ఉండమో తెలియదు. అవునా కదా? ఈ నిమిషమే నా జీవితం. ఈ నిమిషం ఈ సఖ్య ముక్తో భవతి. ఇక్కడ ఈ క్షణం నా శక్తి చైతన్యాలకు ఉపయోగించాలంటే ఈ నిమిషం నేను సరెండర్ టు మై ఎనర్జీ అండ్ ఫ్రీక్వెన్సీ నా శక్తి చైతన్యాలకే కేటాయించాలి. సఖ్య ముక్తో భవతి. ముక్తి ఎప్పుడు కావాలి, ముక్తి ఎప్పుడు రావాలి అంటే ఎప్పుడో వస్తుంది అనకూడదు. నాకు ఇప్పుడే కావాలి ముక్తి. చెప్పండి, నాకు ఇప్పుడే కావాలి ముక్తి. నాకు ఇప్పుడే కావాలి ముక్తి. చాలా ఎంత 10 సంవత్సరాలు 15 సంవత్సరాలుగా అస్సలు మార్పు లేదు అసలు సమాజంలో. చీ అనిపిస్తుంది, ఎంత చెప్పినా అర్థం కాదు. అరే నీ గురించి నువ్వు ఆలోచించరా, నీ గురించి నువ్వు ఎదగరా, నీ గురించి నువ్వు మార్గం వేసుకో, నువ్వు ఎదుగుతావు. తొందరగా ఎదగాలి మనిషి. రేపు ఎట్లా ఉంటుందో తెలీదు. అర్థమవుతుందండి? టైం వేస్ట్ చేయకూడదు. నీ టైం ఇది, నీ సమయం ఇది. అవునా కదా? మీకు సమయం మీద వాల్యూ ఉందా లేదా? సమయం అంటే ఏంటో తెలుసా? తెలుగులో ఒక పద్ధతి ఉంది. సంస్కృతం ఏంటంటే లక్షణం ప్రకారం పేరు పెడితే తెలుగులో పదాలన్నీ ఎలా ఉంటాయంటే నిన్ను ఉద్ధరించాలి. చెప్పండి, నిన్ను ఉద్ధరించాలి అనేటటువంటి ఉద్దేశంలో పదాలు ఉంటాయి. సమయం అంటే ఏంటి? సమ్యక్ అయం, సమున్నతంగా పొందడం సమయం అంటే. టైం అనేది చాలా వాల్యుబుల్ థింగ్. నువ్వు దాన్ని ఉన్నతంగా పొందాలి, ఉన్నతంగా గడపాలి, ఉన్నతంగా అనుభవించాలి. అది సమయం అంటే. అర్థమవుతుంది? ఎంత గొప్ప పదం చూసారా? తెలుగు అది, తెలుగు భాష అది. మనల్ని ఉద్ధరించడం కోసం భాషా జ్ఞానం ఉండి ఇన్ని గ్రంథాలు, ఇన్ని శాస్త్రాలు, ఇన్ని ఉపనిషత్తులు, ఇంత పరిశోధన. 15 సంవత్సరాలుగా శాస్త్ర ప్రమాణాలతో పర్ఫెక్ట్ రిజల్ట్స్తో, పూర్తి స్థాయి రిజల్ట్స్తో ఇలా ఉంటుంది వ్యవస్థ, ఇలా లోపల వ్యవస్థ ఉంటుంది అని మేము ఎంత పోరు పెట్టి చెప్పినా సరే ఇటువైపు ఆకర్షింపబడ్డాం. వాడినెవడిని వాడు తిడుతుంటాడు, అటువైపు ఆకర్షింపబడతాడు. పనికి మాలిన విషయాలన్నిటికీ ఆకర్షింపబడుతుంటాడు. అట్లా చూస్తే ఏమనిపిస్తుంది చెప్పండి సమాజాన్ని? ఒక రకమైనటువంటి కేంద్రం, ఒక ప్రమాదకరమైనటువంటి వ్యవస్థకి వెళ్తూ ఉంది అది. సొసైటీ, సమాజం అంతా ఒక విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితులు, ఒక ప్రమాదకరమైన పరిస్థితి సమాజాన్ని అట్రాక్ట్ చేస్తుంది. అర్థమైంది? ఆ వేగంలో వెళ్తుంది సమాజం, దాని వైపుకి వెళ్తుంది. అగ్నిలోకి కనుక ఈ క్రిమికీటకాలు వెళ్ళి దహించినట్టుగా ఆ విచ్ఛిన్నకరమైనటువంటి పరిస్థితికి అట్రాక్ట్ అవుతుంది. అర్థమవుతుంది? ఒక ప్రమాదం జరగబోయే ముందు మనిషి ఆ ప్రమాదానికి ఆహ్వానింపబడతాడు, అట్రాక్ట్ అవుతూ ఉంటాడు. తెలుసా మీకు? మా స్వామి గారు చాలా ఉదాహరణలు చెప్పారు ఇట్లాంటి వాటికి. మాకు కూడా ఒకటి చెప్పొచ్చు గారు. చెప్తా. కారులో వెళ్తున్నారు, ఆడవిడ వీళ్ళ భర్త వెళ్తున్నారు. తొందరగా వెళ్ళాలండి, నేను తొందరగా వెళ్ళాలండి, తొందరగా వెళ్ళాలని అంటుందంట ఆవిడ. తొందరగా తీసుకెళ్ళి నేను అర్జెంట్గా వెళ్ళాలి, యాక్సిడెంట్ అయిపోయింది. మా స్వామివారు కి తెలిసిన వ్యవస్థ అనమాట. తొందరగా వెళ్ళాలి, తొందరగా పోయాయి. అంటే ఏంటంటే ఒక ప్రమాదానికి తొందర పడతాడు వాళ్ళు. అర్థమవుతుందండి? ఒక ప్రమాదం ముందుంటే తొందర పడతాం, నాకు తెలియకుండానే దాని మీదకి వెళ్తాం. అలాంటి పరిస్థితిలో సమాజం ఉంది ఇప్పుడు. సమాజం తెలియట్లా దానికి ఏది ఉపయోగం, ఏది ఉపయోగం లేదు, ఏది అవసరం, ఏది అనవసరం. నీ గురించి నువ్వు ఆలోచించు ఒక్క క్షణం. నా గురించి నాకేం తెలుసు, నా గురించి నేనేం తెలుసుకున్నా,
అర్థమవుతుందండి. ఇట్లా నేను అనేది ప్రధానంగా పెట్టి ఆలోచన చేస్తే ఆ సమయం నీకు రేపు పొద్దున నీకు ఉపయోగపడుతుంది, ఉన్నతంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది. ఆ విధమైనటువంటి అవేర్నెస్ కోసమే ఇన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. అర్థమవుతుందండి. నేను కాలేజీలకు వెళ్ళి పిల్లలకి క్లాసులు చెప్పాలని లోపల ఒక ఆశ ఉంటుంది, అది జరగదు. ఎందుకంటే అది అవసరం లేదు వాళ్ళకి. వాళ్ళకి ఏం కావాలి? మైండ్, దాన్ని ఏమంటారు, కళ్ళకు గంతలు కట్టేసేసి అదేదో కావాలి. అట్లాంటి కోర్సులకి అట్రాక్ట్ అవుతారు. సనాతన సంస్కృతిది, హిందూ సాంప్రదాయంలో పునాది లాంటిది క్రియాయోగం. ఒక ప్రణవ సాధన చేసినా, ఒక క్రియాయోగ లాంటి సాధనలు చేసినా ఏకాగ్రత పెరుగుతుంది, చక్కగా చదువుకుంటారు. అస్సలు కుదరదు. ఇక మనకేమనిపిస్తుంది? వాళ్ళకి అవసరం లేనప్పుడు మనకెందుకు అనిపిస్తుంది? తల్లి దగ్గరికి బిడ్డ పరిగెత్తాలా, బిడ్డ దగ్గరికి తల్లి పరిగెత్తాలంటే? తల్లి దగ్గరికి అంతే. క్రియాయోగం దగ్గరికి వాళ్ళు రావాలి, అంతే. మేము వెళ్ళేది అవేర్నెస్ కావాలి. పిల్లలు చిన్నప్పుడే తెలియాలి. చిన్నప్పుడే 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు అప్పుడే వాడికి చెప్పాలా, నీ గురించి నువ్వు ఆలోచించు అని. ఏం చెప్పాలి? నీ గురించి నీ గురించి నువ్వు ఆలోచించు. ఫస్ట్ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. నువ్వు రామాయణం చదువు, భారతం చదువు, అందులో నీకేం కావాలో అది తీసుకోగలుగుతావు. బయట దాని గురించి ఆలోచించకు. అమ్మో, బయట దాని గురించి ఆలోచించకపోతే ఎలా? నువ్వు బాగుంటే నీ చుట్టూ ఉండే సమాజం బాగుంటుంది ఆటోమేటిక్గా. అర్థమైందండి? నువ్వు బాగుండి, నువ్వు ఎదిగి, నువ్వు శక్తివంతంగా తయారై శక్తివంతమైన సమాజాన్ని తయారు చేయగలవు. అంతేగాని శక్తివంతమైన సమాజాన్ని తయారు చేయడం కోసం నువ్వు శక్తిహీనుడు అవ్వద్దు. అర్థమైందండి? నువ్వు డెవలప్ అవ్వు, నువ్వు ఎదుగు, నువ్వు శక్తివంతుడు అవ్వు. నీ గురించి నువ్వు ఆలోచించు. అక్కడ నీ చుట్టూ నీకు ఒక యూనివర్స్ క్రియేట్ అవుతుంది, ఒక బలమైనటువంటి యూనివర్స్ క్రియేట్ అవుతుంది. ఇది ఆధ్యాత్మికత అంటే, స్పిరిచువాలిటీ అంటే అది. అర్థమవుతుందండి? సో లక్ష్యాలు అయితే చాలా ఉన్నాయి, కానీ ఇట్లాంటి క్రియాయోగం నేర్పించాలి పిల్లలకి. వాళ్ళు ఆనందంగా చక్కగా చదువుకునేలాగా, లక్ష్యాలను ఈజీగా వాళ్ళంతటి వాళ్ళే అఫర్మేషన్స్ డెవలప్ చేసుకొని, వాళ్ళ సంకల్పానికి తగ్గట్టుగా అఫర్మేషన్స్ డెవలప్ చేసుకుని రోజు ఉదయాన్నే చక్కగా అఫర్మేషన్స్ ధారణ చేసి, ఆ అఫర్మేషన్స్తో వాటిని మెటీరియలైజ్ చేసుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటే ఎంత బాగుంటుంది చెప్పండి? మన పిల్లలు మన కళ్ళ ముందు ఎంత బాగుంటుంది. స్ట్రెస్ లేకుండా ఫ్రీగా చక్కగా కూర్చొని వాడిని వాడు మార్చుకుంటుంటాడు. అఫర్మేషన్స్తో వాడు మారుతూ ఉంటాడు, వాడి యాటిట్యూడ్ చేంజ్ అవుతూ ఉంటుంది. అవునా కదా? వాడి ఆలోచన విధానం చేంజ్ అవుతుంది, వాడు లోపల ఎదుగుతూ ఉంటాడు, బయట ఎదుగుతూ ఉంటాడు. రెండు. ఏ తల్లి తండ్రి అయినా సరే పిల్లోడు లోపల ఎదగాలి, బయట ఎదగాలి అనుకోవాలి, కానీ బయట మాత్రమే ఎదగాలనుకుంటే పోతాడు. విత్తనంలో లేని బలం చెట్టులో ఎందుకు ఉంటుంది? విత్తనంలో ఉండాలా వద్దు బలం? విత్తనంలో బలం పెంచి చెట్టులో బలాన్ని చూడాలి. అవునా కదా? విత్తనం ఏమో బలహీనంగా ఉంటుంది, చెట్టు ఏమో పండ్లు కావాలంటే అట్లా. విత్తనాన్ని ఎనర్జెటిక్గా చేసుకోవాలి, విత్తనాన్ని శక్తివంతంగా చేసుకోవాలి. అది క్రియాయోగం చెప్తుంది. మన ముందే పిల్లలు చక్కగా అట్లా పేపర్ తీసుకొని మంచి మంచి పవర్ఫుల్ అఫర్మేషన్స్ రాసుకొని, ఒక 10-15 అఫర్మేషన్స్ రాసుకొని రోజు వాటిని ధారణ చేస్తూ వాళ్ళల్లో కలిగే మార్పుని మనం గమనిస్తూ వాడు అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటే అది కదా అసలైన లైఫ్ అంటే. ఇలా కృతయుగంలో లేదు, త్రేతాయుగంలో జరగల, ద్వాపర యుగంలో కూడా జరగల, కలియుగంలో జరగాలి. ఈ స్థాయిలో సృష్టిని శాసిస్తూ సృష్టిని ఇట్లా ఉపయోగించేటటువంటి మెథడ్స్ మన పూర్వీకులు మన కోసం కనిపెట్టించారు. రేపు మన తర్వాతి తరాలు ఆనందంగా ఉండాలి, మన తర్వాతి తరాలు సుఖ సంతోషాలతో ఉండాలి, అష్టైశ్వర్యాలతో ఉండాలి అని చెప్పి
మన పూర్వీకులైనటువంటి ఋషులు మనకి మెథడ్స్ని అందించారు. అర్థమవుతుందండి? వద్దా? తీసుకోవద్దా వాటిని? తీసుకోవాలి. మరి ఎంతసేపు క్లారిటీ లేకుండా లైఫ్ జీవించడం నాకు అర్థం కాదు. వితౌట్ క్లారిటీ 100 సంవత్సరాలు జీవించాం, ఏం ప్రయోజనం? రాముడు తన తండ్రిని తనే నిర్ణయించుకున్నాడు, తన భార్యను తనే నిర్ణయించుకున్నాడు, తన శత్రువును తనే నిర్ణయించుకున్నాడు. తను ప్రతిదీ ప్లాన్ చేసుకొని అన్నింటినీ గెలిచాడు. అందుకే రాముడు దేవుడు అయ్యాడు. తన గెలుపును కూడా తనే శాసించుకున్నాడు. అది ఎలా కుదురుతుంది? అఫర్మేషన్స్. నేను ఇలా ఉండాలి, నేను రాముడు అంటే ఇలా ఉండాలి, రాముడు అంటే ఇలా ఉండాలి, రాముడు అంటే ఇలా చరిత్ర చెప్పుకోవాలి, రాముడు అంటే సత్యవాక్ పరిపాలకుడు, రాముడు అంటే పితృవాక్య పరిపాలకుడు. ఇవన్నీ అఫర్మేషన్స్ కావా? ఈ అఫర్మేషన్స్ ఏగా రాముడిని రాముడిగా ఉంచింది. మరి ఎన్ని తార్కాణాలు చూపించాలి, ఎన్ని రుజువులు చూపించాలి నేను మీకు? జీవితం ఆషామాషి కాదు. సమయం అనేది అంత ఎక్కువ లేదు ఎవరికి. పూర్తి స్థాయిలో గడపాలి, పూర్తి స్థాయిలో గడపాలి. సో శంకరాచార్యులు గారు కావచ్చు, పాణిని కావచ్చు, పతంజలి గారు కావచ్చు, శ్రీకృష్ణుడు కావచ్చు, శ్రీరాముడు కావచ్చు, మన గతమంతా మనకి ఈ విధమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితిని అందించడం కోసమే వాళ్ళు చచ్చిపోయారు, వాళ్ళు పరమ పదించారు. అర్థమైందండి? ఇది ఇప్పటికి కూడా మనం అందుకోలేదనుకోండి, ఇంకా వేస్ట్. సో టైంలో, ప్రతి సమయంలో మనం మన గురించి ఆలోచించాలి. నీ గురించి నువ్వు ఆలోచించినప్పుడు నువ్వు ఒక పాజిటివ్ వ్యక్తిగా తయారవుతావు, ఒక శక్తివంతంగా తయారవుతావు. నువ్వు ఎప్పుడైతే శక్తివంతంగా తయారవుతావో నీ రేడియస్లో ఉండే వాళ్ళందరూ శక్తివంతంగా తయారవుతారు. అర్థమవుతుందండి? నీ కుటుంబం శక్తివంతంగా తయారవుతుంది, బలహీనంగా ఉండరు. సో ఈ విధంగా మనం తయారవ్వడం కోసమే సాధనలు చేయాలి. అఫర్మేషన్స్ సీరియస్గా చేయండి, మీకు ఆ విధమైన యాటిట్యూడ్ వచ్చేస్తుంది. ఓకేనా? అఫర్మేషన్స్ మీద రకరకాల ప్రయోగాలు చేసాం. మీరు ఈ టాస్క్ కంప్లీట్ అయితే మీకు ఇంకా పెద్ద పెద్ద టాస్కులు ఉన్నాయి అఫర్మేషన్స్ మీద. ఓకేనా? ఇది ఒక టాస్క్ అనుకోండి, టాస్క్ సక్సెస్ఫుల్గా చేయండి. దీని తర్వాత ఇంకా పెద్ద పెద్ద టాస్కులు ఉంటాయి అఫర్మేషన్స్ మీద. మైండ్ వద్దు మనకి. మైండ్ వద్దు మనకు, మైండ్ వద్దు, బుద్ధే కావాలి. మైండ్ మాట అసలేనద్దు. మైండ్ని చంపేసేయాలి మనం. అది మైండ్ అంటే ఏంటి గురుగారు? మైండ్ అంటే మానవ జన్మలో వచ్చిన ఒక చెత్త ఎలిమెంట్, అది పనికిమాలిన ఎలిమెంట్. అదే మనిషిని నాశనం చేసేది. మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షయో. మనసు ఉంటే బంధం, మనసు లేకపోతే మోక్షం. మనసు కావాలా? మనసు వద్దు మనకు, మనసు ఉండొద్దు. మా గురూజీ ఒకసారి ఒక పని చెప్పారు మాకు, మా స్వామివారు. సిలిండర్ అది ఉంటే దాన్ని చిన్న బ్లేడ్ ఇచ్చి కొయ్యమని చెప్పారు, అది తీసేయమని చెప్పారు. ఇక మా స్వామివారు ఉన్నారు కదా, చెప్పారు కదా అని చెప్పి చిన్న బ్లేడ్ తీసుకుని ఇట్టిట్ట బిగుస్తుంటే అది దగ్గట్లా నా చేయి దిగుతూ ఉంది, రక్తం వస్తూ ఉంది. మా స్వామి కొయ్యి అంటున్నా. మొత్తం కోసాక నా చెయ్యి అంతా దిగింది, అది తెగింది. బాగా చేసావు అని చెప్పి కనీసం పొగడకుండా అట్లా తీసుకొని వెళ్ళిపోయాడు. చూసి నాకు షాక్ అయిపోయి, ఏది ఇంత రక్తం కారుతూ ఉంటే కనీసం చూసి జాలిపడబడలేదంటే అప్పుడు అర్థమైంది మా స్వామివారికి మనసు లేదు అని. కట్ చేసేటప్పుడు నొప్పి తగలేదా గురుగారు? మాకు నొప్పి తెలుసు, స్వామివారు అక్కడ ఉన్నారు, ఎదురు ఉన్నారు కదా, ఆయన పని కావాలి కదా మనకి. ఆ పని టెన్షన్ అనమాట. టెన్షన్లో ఇక్కడ తెగుతున్నా సరే పట్టించుకోకుండా గసగస తెగి ఆయనకి ఇచ్చేస్తే హడావిడి పోతుంది కదా. ముందు మా స్వామివారు అంటే హడావిడి వస్తుంది కదా, దానికోసం తెంపుకున్నాము. అయితే మనకి ఇప్పుడు మనసు మైండ్ ఉండదు అంట గురుజీ? అసలు ఉండదు. మా స్వామివారి దగ్గర నుండి చూసి నేర్చుకుంది అదే.
ఆయనకు మనసు లేదని అప్పుడు అర్థమైంది. అవును గురూజీ, జాలి దయాలు ఇవి ఉండకూడదు అంటున్నారు. జాలి దయ ఉండొచ్చు, మైండ్ ఉండొచ్చు. జాలి దయ వేరు, మనసు వేరు. మైండ్ ఏంటంటే అన్రియాలిటీ వరల్డ్, అన్రియల్ వరల్డ్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. అర్థమైందండి? సో మనసు వద్దు, మైండ్ వద్దు, జాలి దయ ఉంచండి. మా మనసు ఉంటే ఆశ్రమంలో ఏం జరుగుతుందండి? మా ఆశ్రమంలో ఎవరైనా చనిపోయారు అనుకోండి, అమ్మగారులందరూ ఏడుస్తారు, మా స్వామివారు రాగానే ఆపేస్తారు. ఎందుకంటే ఏడవడం అనేది అస్సలు చేయకూడదు అనమాట చనిపోయినప్పుడు అని మా స్వామివారు సీరియస్గా చెప్పినా సరే కంట్రోల్ ఉండదు కదా, ఏడుస్తూ ఉంటారు. మా స్వామి రాగానే అందరూ స్టాప్ అనమాట. చూసిన వాళ్ళు ఏమనుకుంటారు అప్పుడు? ఎవరైనా కొత్త వాళ్ళు ఆశ్రమానికి వచ్చారు, అక్కడ చనిపోయిన మనిషి ఉన్నాడు, అందరూ ఏడవకుండా నిల్చున్నారు అనుకోండి, ఏమనుకుంటారు? ఇదేదో వీళ్ళందరి పని ఏమో అనుకుంటారు. అట్లా మైండ్ అనేది ఉండద్దు, మనసు అనేది అస్సలు ఉండద్దు. ఎవ్రీ ప్రాబ్లం మీ మనసే క్రియేట్ చేస్తుంది, ప్రతి సమస్యని మనసే క్రియేట్ చేస్తుంది, ప్రతి ఇష్యూ మనసే క్రియేట్ చేస్తుంది. మనసుని తీసేయాలంటే అఫర్మేషన్స్ ఉన్నాయి, రండి అఫర్మేషన్ చేద్దాం. అర్థమైంది? ఈ టాస్క్ అయిపోగొట్టండి, ఈ సింపుల్ టాస్క్ కంప్లీట్ టాస్క్ చేసేస్తే, సీరియస్గా చేస్తే ఆ తర్వాత మనసుని తీసేద్దాం, అన్నీ చేద్దాం. అన్ని అఫర్మేషన్స్లో పొందుపరిచి ఉంచాం. అర్థమైందండి? మీకు ఏం కావాలంటే అది, కుండలిని జాగృతి కావాలా, అఫర్మేషన్స్. కాస్మిక్ హీలింగ్ కావాలా, అఫర్మేషన్స్. యూనివర్స్తో అసోసియేట్ అవ్వాలా, అఫర్మేషన్స్. లా ఆఫ్ అట్రాక్షన్ చేయాలా, అఫర్మేషన్స్. అలా అఫర్మేషన్స్ మొత్తాన్ని డెవలప్ చేసి ఉంచాం. అర్థమైందండి? సింపుల్ కదా. సాధన ఏమైనా ఉందా మీకు? కష్టం ఏమైనా ఉందా? సృష్టి మన మీద చాలా లవ్ అనమాట, మన మీద. వీళ్ళు ఎక్కువ కష్టపడకూడదు, వీళ్ళకి కావాల్సింది వీళ్ళకి ఇచ్చేద్దాం, చిన్నగా అఫర్మేషన్స్ చేసుకుంటే చాలా అన్నీ ఇచ్చేసేద్దాం అన్నట్టుగా మన మీద దయ చూపించింది. అర్థమైందండి? సృష్టి యొక్క ఆఫర్ని మనం వదలకూడదు.